శ్రీ సాయినాథాయ నమః. నా పేరు లక్ష్మీబాయి సిందే. బాబా నన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా ప్రేమించాడు. నేను కూడా కన్న తండ్రికి సేవ చేసినట్టు బాబాకు సేవ చేసే భాగ్యాన్ని పొందాను. ప్రతిరోజు బాబాకు భోజనం తినిపించే అదృష్టాన్ని పొందాను. మానవుడు ఒకటి తలుచుకుంటే దైవం ఇంకోటి చేస్తూ ఉంటుంది. కానీ మానవుడు అది తెలుసుకోడు. అది తెలుసుకున్న రోజు మానవుడు దైవానికి దగ్గరవుతూ ఉంటాడు. అలా అచ్చా కరేగా. అమ్మా లక్ష్మి, ప్రతిరోజు రాత్రనక పగలనక ఈ పిచ్చి పకీర్ కోసము రొట్టెలు చేసుకొని మరీ వస్తావమ్మా. ఎందుకమ్మా అంత శ్రమ తీసుకుంటావు? బాబా, ఇది శ్రమ ఎందుకు అవుతుంది? సేవ ఎన్నో జన్మల పుణ్యఫలం. అయినా నువ్వు పిచ్చి పకీరు ఎందుకవుతావు? మాలో ఉన్న అర్షద్వర్గాల పిచ్చి కుదర్చడానికి వచ్చిన పకీరువి. సరే, అవన్నీ ఇప్పుడెందుకని నువ్వు ముందు కడుపు నిండా తృప్తిగా తిను బాబా. అమ్మా, ప్రతిరోజు ఇలా నాకు భోజనాన్ని తినిపించి నేను నీకు ఎంతగానో రుణపడేటట్టు చేస్తున్నావమ్మా. సమయము వచ్చినప్పుడు నేను నీ రుణము తీర్చుకొనవలసినది. బాబా, అన్నీ తెలిసిన నువ్వే ఇలా ఎందుకంటున్నావు? నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు. ప్రతిఫలాన్ని ఆశించి చేసేది సేవ అవ్వదు. అది కేవలం ఒక పని మాత్రమే అవుతుందని నువ్వే చెప్పావుగా. కాబట్టి నేను సేవ చేస్తున్నాను. నువ్వు నాకు ఆ బాధ్యత ఇచ్చావంతే. సరే, ముందు తిను బాబా. తిను బాబా. అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్. అమ్మా లక్ష్మి, కన్న తండ్రికి తినిపించినట్లుగా రోజు భోజనం తినిపిస్తావమ్మా. చాలా సంతోషం. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరే, అల్లా అచ్చా కరే. అమ్మా, పొద్దు పోయిందమ్మా. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిరా అమ్మా, సరేనా? వస్తాను బాబా. అల్లా మాలిక్, అల్లా మాలిక్, సబ్కా మాలిక్ ఏక్, సబ్కా మాలిక్ ఏక్, సబ్కా మాలిక్ ఏక్, సబ్కా మాలిక్ ఏక్, సబ్కా మాలిక్ ఏక్. నాకంత సేవ చేసే భాగ్యం ప్రసాదించినది బాబా అన్నట్లుగానే మహాసమాధి చెందే సమయంలో నాకు నవనాణ్యాలు, నవవిధ భక్తికి సూచికగా ప్రసాదించారు. సాయిబాబా బోధించినట్లుగా సర్వదేవతా స్వరూపుడు ఆయన బాబాలోనే అందరూ ఉన్నారన్న సత్యాన్ని ఒక శివరాత్రి నాడు నాకు తెలియజేశారు. లక్ష్మి, ఏవమ్మా లక్ష్మి, ఎక్కడికెళ్తున్నావు? ఖండోబా మందిరం ఇటు కదా? నేను ఖండోబా మందిరానికి వెళ్ళడం లేదు. మరెక్కడికెళ్తున్నావు? నీ చేతిలోని పూజా పళ్ళాన్ని చూసి ఖండోబా మందిరానికి అనుకున్నాము. అసలే ఈరోజు శివరాత్రి కదా. నాకు తెలిసి శివరాత్రి నాడు ఎవరైనా ఖండోబా మందిరానికి వెళ్తారు. మరి నువ్వెక్కడికో? లేదు, నేను ద్వారకామాయికి వెళ్తున్నాను. నీకేమన్నా పిచ్చా? అక్కడ ఉన్నది శివుడు కాదు, బాబా. నాకు తెలిసినది, నేను నమ్మినది, శివుడైనా రాముడైనా అమ్మైనా నాన్నైనా అన్నీ బాబానే.
లక్ష్మికి బాగా పిచ్చి ముదిరినట్టుంది. ఆ భిక్షాటన చేసే పకీరు శివుడవుతాడా? ఆయనొక శివుడు, ఈ ఒక శివభక్తురాలు. అమ్మా, ఎవరి నమ్మకం వారిది. రాయిలో భగవంతుని చూసే సంప్రదాయం మనది. దయచేసి ఇతరుల నమ్మకాన్ని ఎగతాళి చేయకండి. అలా చేస్తే ఖండోబా కూడా ఒప్పుకోడు. భక్తి ఎక్కువైనట్టుంది. అవునవును ఏమంటావ్? అవును ఎంత చెప్పినా అంతే.